హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే రాజమండ్రిలో రివర్ బాయ్ ఉంది కదా, అందరికీ తెలిసిందే. సర్లే మనం కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, వీడియో తీద్దాం అని చెప్పేసి నేను కూడా అయితే వెళ్తాను అనమాట. ఈరోజు మన వీడియో అయితే అదే. లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో చాలా బాగుంటుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? మనమైతే పత్తిపడి జంక్షన్ దగ్గర వచ్చేసాం కదా, చూడండి. పత్తిపడి అయితే మన పత్తిపడి సెంటర్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్, ఇది ఫేమస్. ఇక్కడ అందరూ టెంపుల్ దగ్గర ప్రార్థన అయితే చేస్తున్నారు అన్నమాట. మొత్తానికి కదా మనం నిడదోల దగ్గరగా అయితే వచ్చాం. నెక్స్ట్ స్టాప్ మనకి నిడదోల గేట్ దగ్గర. మన బండి అయితే బాగా ఓల్డ్ కదా, ఇటు ఎక్కిపోతుందని చెప్పి అన్నీ బాగా బాగాను చూడండి. క్లైమేట్ అయితే అదిరిపోయింది, ఒక రకంగా అయితే ఉన్నారు. అలాంటి పక్క అయితే కాలువ మనకి మబ్బు వేసింది, ఎండలేదు, వర్షం కూడా రావట్లా. అలాగని మబ్బు వేసింది, వర్షం రావట్లేదు. క్లైమేట్ అయితే అదిరిపోయింది, ఒక రకంగా అయితే ఉంది. చాలా బాగుంది క్లైమేట్. చాలా సేపు ఆగి వెళ్దామని చెప్పాను. అయితే నేనైతే ఆగాను, చూడండి. మనం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి అయితే ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ దాకా అయితే వచ్చాం మనం. మన వెనకాల చూడండి, మన వెనకాల అయితే గోదావరి, ఇది కాలువ. ఇది మనం ఫస్ట్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మనం ఇటు సైడ్ నుంచి వెళ్తే ఫోన్ అంటే పడిపోద్దా పోయి. ఇటు సైడ్ నుంచి వెళ్తే మనకైతే ధవళేశ్వరం ఎండాకాలంలో మనకి సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది. ఇటు సైడ్ వెళ్తే ధవళేశ్వరం వెళ్తాం. మనం ఇలా వెళ్తారైతే రాజమండ్రి అయితే వెళ్ళిపోతాం. మన వెనకాల అయితే కాలువ అయితే ఉంటుంది. అయితే కాలువ అదే గోదావరి బ్రిడ్జి కదా నుంచి అయితే వెళ్తుంది. ఇది వస్తుంది మన బ్యాక్ సైడ్ అయితే చూడండి, కాలువ అయితే ఉంది కదా, ఇదే గోదావరి. మనకి ఫస్ట్ డ్యామ్ ఇది. మనకు ధవళేశ్వరం బ్రిడ్జ్, ఇది ఫస్ట్ బ్రిడ్జ్. ఇది మనకి 7 బ్రిడ్జిలు అయితే ఉంటాయి. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి అయితే ధవళేశ్వరం అయితే వచ్చేది మనకి. ఇక్కడ ఇది మన అయితే గోదావరి బ్యాక్ సైడ్ చూసారా. మనం అటు సైడ్ నుంచి వెళ్తే మనం అయితే రాజమండ్రి అయితే వెళ్ళాలి కాబట్టి మనం అటు సైడ్ నుంచి అయితే వెళ్దాం. అంతా ధవళేశ్వరం చలో. మొత్తానికి అయితే మనం రాజమండ్రి దగ్గరగా అయితే వస్తాం మనం. అంటే వెనకాల రాజమండ్రి బ్రిడ్జ్ అయితే ఉంది కదా, అదే మనం వెళ్ళాలని బ్రిడ్జ్ రాజమండ్రి కావట్లే. మనం యువతలాగానే ఇక్కడ ఇసుక గొట్ట అయితే కనిపిస్తుందని చెప్పి మీకు చూపిద్దామని అయితే ఆగాను. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆగడం గురించి ఏంటంటే చిన్న టాపిక్ అయితే మాట్లాడదామని అయితే ఆగాను నేను ఇక్కడ. అంటే అక్కడ అన్న రోడ్లు కదా, నా దగ్గర మైక్ లేదు, మన మాట అయితే వినిపించదు కదా. సర్లే ఇక్కడ ఆగదాం, ఇక్కడ మాట్లాడదాం, వాయిస్ కూడా కొంచెం క్లారిటీగా వినిపిస్తుంది సబ్స్క్రైబర్స్కి అని చెప్పాను, వ్యూవర్స్కి అని చెప్పాను. ఇక్కడ అయితే ఆగాను. మా ఫ్రెండ్స్లోనే అడిగారు, మామూలుగా నా సబ్స్క్రైబర్లు 2-3 నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు అడిగారు, అయ్యి ఏంటి నువ్వు సరిగ్గా మాట్లాడతలేదు, సరిగ్గా మాట్లాడాలి, ఇంకా ఏదో మామూలుగా ఏదో మాట్లాడుతాం వీడియోలోనే అన్నారు. బట్ ఏంటంటే నేను కొత్త వాళ్ళం కదా, మేము యూట్యూబ్లో మేము కొత్తగా స్టార్ట్ చేసాం. మాకేంటంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను కదా, ఇక్కడ చూడండి జనాలు అవ్వలేరు, ఇక్కడ ఎవరు లేరు కదా. ఎలా మాట్లాడుతాం, మామూలుగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు జనాలు ఉన్నప్పుడు మాట్లాడాలనుకో, వెనకాల జనాలు ఉంటారు, మన వీడియో తీస్తాం కదా, కెమెరా ఎదురుగా కూడా జనాలు ఉంటారు, మనకి అటు సైడ్ జనాలు ఉంటారు, ఇటు సైడ్ జనాలు ఉంటారు. వీడియో తీసి ఇంకో ఇలా పట్టుకొని మాట్లాడుతుంటే వాళ్ళు మన ఇంకా చూస్తున్నారు, నవ్వుతున్నారు, సిగ్గేస్తుంది. కొంచెం ఏంటంటే కొంచెం అలవాట్లేదు కదా, కొంచెం మనకు మాట్లాడడం అలవాటు, కానీ ఏంటంటే వీడియో అని చేసి ఏదన్నా చెప్దాం అనుకునేలోపు మనకి జనాలను అయితే చూసి సిగ్గైతే వేస్తుంది. గోదావరి చూపిస్తానండి, మామూలుగా సిగ్గేయట్లేదు. అలా అంటున్నారు, అరే నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడు, కొంచెం ఇదిగా మాట్లాడు, నువ్వు మాట్లాడింది అర్థమవుతలే, వేరేగా ఏదన్నా మాట్లాడాలా అని గట్ట అయితే అన్నారు. బట్ ఏంటంటే జనాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సిగ్గేస్తుంది ఫ్రెండ్స్, ఏం చేయాలి తెలియలేదు. కొంచెం మాట్లాడడం కొంచెం ఏదో టెన్షన్ వచ్చేస్తుంది. నేను ఏదో చెప్దాం అనుకుంటున్నాను, వీడియో ఆన్ చేసి ఏదో ఇలా మాట్లాడదామని అనుకుంటాను. వాళ్ళని చూసి వాళ్ళు ఏమైనా ఆయన చూసి నవ్వుతున్నారు, ఈ వీడియో తీస్తున్నాడు ఈ కుర్రాడు, వీడియో తీస్తున్నాడు అని చెప్పి నవ్వుతున్నారు. దాని గురించి నాకైతే సిగ్గైతే వేస్తుంది. దాని గురించి అయితే కొంచెం అటు ఇటుగా కొంచెం మాట్లాడదాం, కొంచెం ఏమనుకోకండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే కొంచెం, నేనైతే కొత్తగా చేస్తానండి యూట్యూబ్లో వీడియోలు. కొంచెం కొత్తగా చూసిన వాళ్ళు నా కంటెంట్ నచ్చినట్టయితే, నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు అయితే చూడండి, బాగుంటాయి. కానీ వీడియోలు అయితే వస్తే నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను యూట్యూబ్, కొత్తగా పెట్టాను. నేను మాట్లాడడం నాకు కొంచెం అలవాట్లేదు, అందుకనే నా వాయిస్ కొంచెం అటు ఇటు కింద ఉంటుంది. కొంచెం ఏమనుకోకండి, నా దగ్గర మైక్ కూడా లేదు, నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. డైరెక్ట్గా ఫోన్లో రికార్డ్ చేసింది డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, ఓకేనా. గోదావరి అయితే గోదావరి పక్కనే తాగాం మనం. రివర్బాయ్ ఇప్పుడు అప్పుడే కాదు, మనకి 2ంటికి స్టార్ట్ అవుతుందంట. 2ంటికి స్టార్ట్ అవుతాం. మనం అక్కడికి భోజనం గట్ట చేసి 1 గంట 2:15 అక్కడ ఉంటే సరిపోద్ది. మనం ఎలాగో టైం ఉంది కదని చెప్పాను, ఆగి అయితే వెళ్తున్నాను. సర్లే మీకు చూపిద్దాం కదని చెప్పేసి. ఇది మ్యాటర్ అయితే, ఓకేనా.
మనం బ్రిడ్జ్ అయితే అది ఉంది కదా, మనం అక్కడికైతే వెళ్తున్నాడు అన్న. మన బండి అయితే మనం ట్రావెల్ చేసే బండి అయితే నాదే, ఎప్పటి నుంచో ఉంది పాపడి బండి అయితే దీని మీద అయితే ట్రావెల్ చేస్తుంది మన బండి. మన గోదావరి బ్రిడ్జ్ బ్రిడ్జ్ పైకి అయితే వస్తాం. మొత్తానికి అయితే మనం బ్రిడ్జ్ దాకా అయితే వస్తాం. బ్రిడ్జ్ పైన గోదావరి మంది ఇది అయితే ఆగలేదు, ఇంకా ఖాళీగా అయితే ఉంది. సో ఫైనల్ అయితే రివర్ బాయ్ దగ్గరికి అయితే వస్తాను. ఇక్కడ చూడండి, ఇదే రివర్ బాయ్ మంది రాజమండ్రిలో. మనకు మధ్యాహ్నం 2ంటికి అయితే ఓపెన్ అవుతాం. ఇది అయితే మనకి రైల్వే ట్రాక్, ఇక్కడ రైల్వే స్టేషన్, పెద్ద స్టేషన్కి వెళ్ళే ట్రాక్ ఇది. రివర్ బాయ్ దగ్గరికి వస్తాను. ఇక్కడ అడిగాను లోనకి లేదు, ఇక్కడ గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటే వెళ్ళి అడిగాను. మధ్యాహ్నం 2ంటికి స్టార్ట్ అవుద్దంట. 2ంటి కాడ నుంచి సాయంత్రం 5:30 దాకా అయితే ఉంటుందంట. 5:30 దాకా మనం అయితే అందులో అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. 2ంటికి రమ్మని చెప్పాను. మనకైతే ఇప్పుడు 1:00 అయింది టైము, ఇంకా 40 నిమిషాలు అయితే ఉంది. ఈ లోపల అయితే భోజనం చేసి అయితే వచ్చేద్దాం మనం. ఎలాగ ఇంటికాడ నుంచి టిఫిన్ చేసి వచ్చాను, భోజనం అయితే చేయలేదు. భోజనం చేసేసి వచ్చేసరికి 2:05 అలాగే అవుద్ది కదా. 2ంటికి స్టార్ట్ అవుద్దంట. ఇక్కడ టికెట్ అంత ఏంటనేది నేను అడగలేదు, అలా ఓపెన్ చేసే చెప్తారంట. టికెట్ రేట్ అంత అనేది నాకు తెలీదు. అలా కౌంటర్ ఓపెన్ చేసిన తర్వాత టికెట్ తీసుకుంటాం కదా, చూపిస్తాను రేట్ అనేది ఎంతకి ఇస్తున్నారో, ఒక్కొక్కరికి ఎంత పడుతుంది అని చెప్పేసి చూపిస్తాను. చూడండి, ఓకేనా? ఫోన్ చేస్తే వచ్చేద్దాం. ప్రస్తుతానికైతే మనం గోదావరి మెట్ల దగ్గరికి అయితే వచ్చాం. ఎండ అయితే చాలా గట్టిగా అయితే కాస్తుంది ఎండ. ఇక్కడ జనాలు కూడా పెద్దగా ఎవరు లేరు. ఇక్కడ చూడండి, మొత్తం ఖాళీగా ఉంది ఇదంతా. భోజనం అయితే చేస్తాం, భోజనం చేసి ఇక్కడ అయితే వచ్చాం. ఖాళీ జనాలు లేరు ఇక్కడ, ఖాళీగా అయితే ఉంది. అప్పుడే జనాలు స్నానాలు చేయనప్పుడు అప్పుడైతే ఎక్కువైతే ఉంటారు, పుష్కరాలు అప్పుడప్పుడు. ఎండ అయితే చాలా గట్టిగా కాస్తుంది ఇక్కడ. ఉంది విగ్రహం అయితే ఉంది, చూద్దాం ఏంటిది విగ్రహం. ఎవరిది విగ్రహం తెలియనప్పుడు పేర్లు చెప్పకూడదు, మనం ఊరుగా ఉండాలి. చూసామా ఊరుకున్నామా. చూడండి, మిట్ట మధ్యాహ్నం కదా, జనాలు చాలా తక్కువ ఉన్నారు. జనాలు లేరు, మొత్తం ఖాళీ. మనకి అక్కడ మధ్యాహ్నం కదా, జనాలు అయితే ఎవరు లేరు, తక్కువ. కానీ కంచె కూర్చుందామన్నా టైం కూడా అయిపోయింది. మనకు 2 అయిపోయింది. భోజనం చేస్తాం, 2 అయిపోయింది. అక్కడికైతే వెళ్ళిపోదాం, ఓపెన్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తాం. మనమైతే లోన్గా తెస్తాం. టికెట్ తీసుకున్నాను, చేయికారు చూపిస్తున్నాను అన్న. చేయికారు బ్యాండ్ అయితే చేశారు. 250 రూపాయలు అంట. అండి ఫోన్స్ అన్నీ ఎక్కడ పెట్టుకోవాలండి? లోకరు ఇక్కడైతే మనకి లోకర్ అయితే ఉంది, ఫోన్ పెట్టడం. అండి ఫోన్స్ అవి ఎక్కడ పెట్టుకోవాలి? ఫోన్స్ షూట్ అండి. మనమైతే రివర్ బాయ్ కదా వస్తుంది. చూడండి, ఇక్కడ జనాలు అయితే ఎవరు ఖాళీ. ఒక 10 మంది కూడా ఉంటారు అనుకోండి. మొత్తం ఖాళీ, మొత్తం ఖాళీ. మనం వచ్చాం, 10 మంది ఉన్నాం మొత్తం కలిసి. ఇంకోటి పైకి అయితే ఎక్కుదాం, ఎక్కి తర్వాత మాట్లాడుకుందాం. ముందు వాటర్లోకి అయితే దిగిపోదాం. మనం ముందు వాటర్లో దిగి వెళ్ళిపోవచ్చు, ఫోనే మునిగిపోద్దని చూద్దాం. దీని మీదకి ఎక్కడానికి అయితే, పైకి ఎక్కడానికి అయితే పైకి అయితే వెళ్ళాలి. ఆ పైన ఉందా ఒకటి కింద జారిందంటే వాటర్ పైకైతే ఎక్కాలి. పాటలు
సో ఈ రోజుకి వీడియో అయితే ఇంతే అనమాట. కొంచెం చిన్న క్లిప్లు చిన్ని అయితేనే పెట్టాను. ఫుల్గా వాటర్లో మునిగినప్పుడు పెట్టడానికి అయితే లేదు నాకు, ఎందుకంటే నా ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదు. నీటిలో తడిచిందంటే ఇంక భస్మ అయిపోయినట్టే. ఒక క్లిప్ అయితే తీసాను, పెట్టాను చూడండి. ముందైతే వస్తుంది కదా, ముందైతే వచ్చింది కదా, చూసారు కదా. నీటిలో మునిగితే మనకి వాటర్లోకి వెళ్ళిపోయి ఫోన్ అయితే వెళ్ళిపోతుంది. ముందరికి వెళ్ళిపోయింది, చూసాను. అలాగే చేస్తుంటే ఫోన్ అయితే పోద్దని చెప్పేసి ఇంకైతే చేయలేదు. ఇంకా సరే లాస్ట్ని తీసాను, లాస్ట్ని తీద్దామని చెప్పాను. ఇంక తీయలేదు. ఇంకా లాస్ట్ని అయితే తీసాను, అవి పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూడండి. థ్యాంక్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.